unto you. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. So he says that there is a place for us. కాబట్టి ఆయన చెప్తున్నాడు మనకు ఒక స్థలం ఉందని. In the house of God we have a place. దేవుని యొక్క మందిరములో మనకు స్థలం ఉంది. In the body of Christ we have a place. క్రీస్తు శరీరంలో మనకు స్థలం ఉంది. We have to realize what our place is. కాబట్టి మన స్థలం ఏంటని మనం గుర్తెరగాలి. Where are we placed in? ఎక్కడ మనం ఉంచబడ్డామని. It is so sad that we do not realize what our place is. చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే నా స్థలం ఏంటి, మన స్థానం ఏంటి అనేది గుర్తెరగం. That's the reason as to why we misfunction in the body of Jesus Christ. Instead of bringing edification, we bring destruction. ఆ కారణం చేతే దేవుని యొక్క సంఘములో అంటే క్రీస్తు శరీరానికి క్షేమాభివృద్ధి తెచ్చేదాని బదులుగా మనం వినాశనాన్ని కలగజేస్తే వారుగా అవుతుంటాం. And so many times we want to do all the works, multitasking. అనేక సార్లు మనం పనులన్నీ మనమే చేయాలనుకుంటాం, చాలా పనులు నేను ఒక్కనే చేయాలనుకుంటాం. But we don't like to give opportunity for others to have their own share. అయితే మిగతా వారు పనిలో కొద్ది భాగం అన్న పొందేదానికి వాళ్ళకి అవకాశం ఇవ్వము. If there is really need, నిజంగా అవసరం ఉంటే then once in a blue moon we can do rest of the work as well. కాబట్టి అన్ని పనులు మనం ఒక్కరమే చేసేది ఎప్పుడన్నా ఒకసారి చేయొచ్చు. But not every time. అయితే ప్రతిసారి కాదు. What if every time does? కాబట్టి ప్రతిసారి అన్ని పనులు నువ్వే చేస్తే ఎలా ఉంటుంది? Then you have no other person to encourage with. కాబట్టి అలాంటప్పుడు వేరే వాళ్ళని ప్రోత్సాహపరిచేటువంటి వాళ్ళు Then ఎవరు? how the body of Christ, which is church, we edified. మరి అలాంటప్పుడు క్రీస్తు సంఘము శరీరం ఎలాగున క్షేమావధి పొందుతుంది? I know that many are here who knows the schools and the teachers. కాబట్టి ఇక్కడ చాలా మంది స్కూల్ మరి టీచర్స్ గా ఉన్నటువంటి వారు. Say for example there is a headmaster. చూడండి ఉదాహరణకి హెడ్ మాస్టర్ ఉన్నారు అనుకోండి. If the headmaster is there, హెడ్ మాస్టర్ ఉన్నట్లు what అవుతే is his main function? తన యొక్క He ముఖ్యమైనటువంటి has to బాధ్యత take ఏంటి? care of the school. ఆ స్కూల్ యొక్క బాధ్యత చూసుకోవాలి. Holistic responsibility. పూర్తి స్కూల్ యొక్క బాధ్యత అంతా పనంతా ఆయన చూసుకోవాలి. But instead, అయితే దాని బదులుగా but if some teacher is on leave, ఎవరైనా టీచర్ లేక ఉపాధ్యాయులు తాను లీవ్ లో ఉంటే maybe maths teacher, బహుశా లెక్కల he may మాస్టర్ teach maths. లెక్కలు If చెప్పొచ్చు. science teacher is on leave, ఒకవేళ he must teach science. సైన్స్ టీచర్ If లీవ్ లో social ఉంటే teacher is on leave, ఒకవేళ సోషల్ he may టీచర్ teach రాకపోతే social. సోషల్ చెప్పొచ్చు. And if a craft teacher is on leave, craft. క్రాఫ్ట్ టీచర్ వారు లీవ్ లో A ఉంటే drawing teacher is on leave, drawing teacher. డ్రాయింగ్ టీచర్ ఒకవేళ సెలవులో He ఉంటే may again take the ఆ responsibility. బాధ్యత తీసుకోవచ్చు. But if a drill teacher is on leave, డ్రిల్ టీచర్ ఒకవేళ సెలవులో ఉంటే he can do that. ఆ పని చేయొచ్చు. And so many headmasters does a very responsibility of a teacher. కాబట్టి చాలా మంది హెడ్ మాస్టర్లు ఉంటారు, టీచర్లు ఇలా లేకపోతే ప్రతి బాధ్యత వారు చేస్తుంటారు. Now the examination time came. ఆ పరీక్షల సమయం వచ్చినప్పుడు All students have appeared for the examination. టీచర్స్ అందరూ కూడా క్షమించండి విద్యార్థులందరూ కూడా పరీక్షకు And all హాజరయ్యారు. the evaluation of their examination sheets were done. కాబట్టి వారి యొక్క పరీక్షలు అంతా కూడా వారి యొక్క పత్రాలు దిద్దబడ్డాయి. Results was released. ప్రతిఫలాలు అనేటువంటివి They were చెప్పబడ్డాయి. checking results from their school for 10th class. 10వ తరగతి కొరకై మరి ఇలాగా ప్రతిఫలాలు ఇలా వచ్చే ఫలితాలు అని చెప్పారు. But so shocking that not even a single student from 10th class was passed. అయితే చాలా విభ్రాంతి కలిగించే సంగతి ఏంటంటే 10వ తరగతిలో కనీసం ఒక విద్యార్థి పాస్ అవ్వలేదు. అందరు ఫెయిల్ అయ్యారు. అందరు ఫెయిల్ అయ్యారు. ఎందుకని? ఎందుకని? కారణం ఏంటి? అన్ని హెడ్ మాస్టర్ చెప్పాడు. అన్ని హెడ్ మాస్టర్ చెప్పారు. అన్ని హెడ్ మాస్టర్ చెప్తే ఫెయిల్ కాకుండా పాస్ ఎట్లా అవుతారు? కాబట్టి హెడ్ మాస్టర్ ఒక్కడే అన్ని చెబితే ఫెయిల్ కాకుండా పాస్ ఎలాగ అవుతారు? There is a science teacher. సైన్స్ టీచర్ ఒకరు He ఉన్నారు. knows science. ఆయనకు సైన్స్ The తెలుసు. head master is not science teacher. కాబట్టి హెడ్ మాస్టర్ గారు There is a సైన్స్ math టీచర్. teacher. ఆయన లెక్కల టీచర్ ఉన్నారు. There are social teachers. సోషల్ టీచర్ So ఉన్నారు. many teachers are there. చాలా మంది టీచర్లు And ఉన్నారు. same is the case with the doctor as well. అదే రీతిగా డాక్టర్ల విషయం. Say for example in a big hospital, చూడండి ఉదాహరణకు పెద్ద you ఆసుపత్రిలో may be superintendent there. అక్కడ నువ్వు సూపరింటెండెంట్ కూడా There ఉండొచ్చు. are so many facilities or specializations. చూడండి అక్కడ చూసినప్పుడు చాలా వైద్య విభాగాలు ఉంటాయి. Cardiologist, గుండెకి సంబంధించి, neurologist, నరాలకు సంబంధించి, urologist, మూత్రపిండాలకు సంబంధించింది, then gastroenterologist, తర్వాత కడుపుకు సంబంధించినటువంటి gynecologist, okay, స్త్రీ వైద్యులు. వైద్యులు, Yes, so many doctors are there. అలాగా అనేక వైద్యులు ఉంటారా. If you are the superintendent of the hospital, it doesn't mean that you can go and treat other patients. కాబట్టి నువ్వు ఆసుపత్రికి సూపరింటెండెంట్ కాబట్టి ప్రతి దాంట్లో తలదూర్చి అన్ని నేనే చూస్తా అన్ని పేషెంట్ చూడుస్తా అనకూడదు. అంటే అప్పుడు డెత్ రేట్ ఎక్కువైపోతుంది, అంబులెన్స్ ఇక్కడికే వస్తాయి. అప్పుడు చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, అంబులెన్స్ శబ్దాలు ఎక్కువ అవుతాయి. ENT specialist is also there.
ENT. ENT స్పెషలిస్ట్ కూడా So ఉన్నారు. there are specialist people. కాబట్టి ప్రతి దానికి There నిపుణులు are ఉంటారు. singers, అక్కడ speakers, గాయకులు ఉంటారు, బోధకులు, chefs, chefs, వంట చేసే వాళ్ళు ఉంటారు, and they are helping behind the screens. తెర వెనక పని చేసే వాళ్ళు And ఉంటారు, there are spiritual teachers, ఆత్మీయమైన exhorters, deacons, పరిచారకులు ఉంటారు, then servants of the Lord, దేవుని దాసులు ఉంటారు, supervisors. సూపర్వైజ్ All చేసే are వాళ్ళు in the ఉంటారు. family. అందరూ పని చేస్తూ ఉంటారు. All are in the church of God. అందరూ క్రీస్తు సంఘంలో ఉంటారు. But the church of God is given for us in order to edify ourselves అయితే క్రీస్తు సంఘము మన క్షేమాభివృద్ధి నిమిత్తమా ఇవ్వబడింది. and also execute our responsibility. తర్వాత మన యొక్క పని మనం నిర్వహించేదానికి. What are you called for? దేని నిమిత్తం నువ్వు పిలువబడ్డావు? I don't think that many are all-rounders. కాబట్టి నేను అనుకోను ప్రతి ఒక్కరు కూడా అన్ని పనుల్లో నేను దిట్ట అనే వాళ్ళు చాలా మంది ఉండరు. In 11-member cricket team of India, కాబట్టి ఇండియా చూడండి క్రికెట్ టీంలో ప్రతి ఒక్కరు కూడా 11 మందిలో 11 మందిలో you don't have 11 all-rounders. 11 మంది ఆల్రౌండర్లే ఉండరు. You will have only one all-rounder, hardly two. కాబట్టి కనీసం ఒక ఆల్రౌండర్ ఉంటారు, ఎక్కువ అంటే ఇద్దరే ఉంటారు. But if only you have all 11 all-rounders, ఒకవేళ 11 మంది ఆల్రౌండర్లే అవుతే now you say that whether they will win the World Cup or not. ఇప్పుడు మీరు చెప్పండి అలాంటి టీం వరల్డ్ కప్ గెలుస్తుందా లేదా? అంతదాకా పోతే కదా గెలటానికి. అసలు ఫైనల్కి వెళ్తే కదా గెలవడానికి. So all-rounders are needed, but all cannot have all-rounders. కాబట్టి ఆల్రౌండర్లు అవసరమే కానీ అందరూ ఆల్రౌండర్ గా ఉంటే సరిపోదు. So in the church of the Lord, అలాగనే దేవుని సంఘములో we may have all-rounders. అన్నిటిలో పని తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. We need all-rounders too. ఆల్రౌండర్లు అవసరం మనకి. Like Israel. పాపం ఇజ్రాయెల్ లాంటి వాళ్ళు. So he sings, he speaks, he translates, he helps in all ways, but I cannot, I am not all-rounder. కాబట్టి కొంతమంది పాటలు పాడతారు, తర్జుమా చేస్తారు, తర్వాత అన్ని పనులు చేస్తారు, అందరు చేయలేరు అలా. వాళ్ళు అన్ని పొజిషన్లో ఉంటారు. ఇక్కడ నిలబడి ఉంటారు, తర్వాత కీబోర్డ్ అంటారు, తర్వాత ట్రాన్స్లేషన్ అంటారు, తర్వాత వాక్యం అంటారు, ఎక్కడ చూసినా వేరెవర్ ఈజ్. కాబట్టి అన్ని స్థలాల్లో కనబడుతూ ఉంటారు, వాక్యం చెప్తారు, తర్జుమా చేస్తారు, కీబోర్డ్ ఇస్తారు, ఇక పాటలు పాడతారు, అన్ని స్థలాల్లో. వాళ్ళు చెప్తారు, బ్రదర్ వీ నీడ్ మనీ ఆల్-రౌండర్స్. కాబట్టి చాలా మంది ఆల్రౌండర్లు మాకు అవసరం బ్రదర్ అంటారు. Yeah, we need all-rounders, but not many. కాబట్టి ఆల్రౌండర్లు మనకు అవసరం కానీ చాలా మంది అందరూ అవసరం కాదు. We have a special people, ప్రత్యేకమైన వాళ్ళు, special singers, ప్రత్యేకమైన special translators, ప్రత్యేకంగా special keyboard players, ప్రత్యేకంగా కీబోర్డ్ special speakers. ప్రత్యేక బోధకులు ఉంటారు. There are exclusive people for that. కాబట్టి ఆ ప్రత్యేకమైన పనిలో నిపుణత కలిగిన వాళ్ళు ఉంటారు. Special Sunday class teachers, ప్రత్యేకంగా సండే క్లాస్ టీచర్స్ ఉంటారు. they are very excellent in teaching to the children. చిన్న పిల్లలకి చెప్పే విషయంలో వాళ్ళు నిపుణులు. But we need to think about their responsibilities and the gift for which they are called. కాబట్టి ఏ బాధ్యతలు ఎవరికి ఉన్నాయి, ఏ తలాంతులు, ఏ వరాలు ఉన్నాయి ఎవరికి అనేది ఆలోచించాలి. So know your place. కాబట్టి నీ స్థలము, నీ స్థానం అంటే ఎరుగు. Don't interfere into others' place. వేరే వాళ్ళ యొక్క స్థలములోనికి జోక్యం చేసుకోకూడదు. Once in a way it's fine. ఒక్కనొక్కప్పుడు లేనప్పుడు పర్వాలేదు. But every time you don't try to grab other ministries. అయితే ప్రతిసారి కూడా వేరే వాళ్ళ పరిచర్యలని నీవే బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించు. Joshua was not like that. యోషువ అలాంటి వాడు కాదు. Moses was not like that. మోషే అలాంటి వాడు కాదు. Moses' ministry is different. మోషే పరిచర్య వేరు. Aaron ministry is different. అహరోను పరిచర్య Ministry వేరు. of Miriam is different. మిరియం పరిచర్య వేరు. Ministry of Joshua is different. యోషువ పరిచర్య వేరు. And there are so many people are there and their ministries are different. అట్లాగే చాలా మంది ఉంటారంటే వాళ్ళ పరిచర్యలు వేరు. So similarly, అదే రీతిగా we need to differentiate ourselves. మనము ఎక్కడున్నాం వేరే వాళ్ళ నుంచి వేరుగా ఏంటి మనం What చూడాలి. is my ministry? నా పరిచర్య What ఏంటి? is your ministry? నీ పరిచర్య ఏంటి? I also sing. నేను పాడతాను. I also sing. నేను I also translate. నేను తర్జుమా చేయగలుగుతాను. But నేను పాడితే నేను ట్రాన్స్లేట్ చేస్తే మీరు ఉంటారా? అయితే నేను పాటలు పాడితే తర్జుమా చేస్తే మీరు ఉండరు అనుకుంటా. Once in a way you may. ఒకప్పుడు ఎప్పుడన్నా చేయొచ్చు. But not every time. అయితే ప్రతిసారి కాదు. We need to know who is called for what. కాబట్టి మనం ఏమి ఎరగాలంటే ఏ పరిచర్యకు ఎవరు పిలువబడ్డారు అని తెలుసుకోవాలి. So this promise the Lord has given to Joshua. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు యోషువకి ఇచ్చాడు. Wherever you go.